Welcome students and my dear parents. JW 2025 సెషన్ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 22 నవంబర్. ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అప్లై చేయకపోవడానికి మెయిన్ రీజన్ కేటగిరీ సర్టిఫికెట్స్ రాలేదని చేయలేదు. మిగిలినవి మార్క్స్ విషయం 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి క్లారిఫికేషన్ రాకపోవడం వల్ల అప్లై చేయని స్టూడెంట్స్ కొంతమంది ఉంటే బేసిక్ డీటెయిల్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయి అప్లై చేయని వాళ్ళు ఉన్నారు. సో మీరు ఈ 2 daysలో మీకు ఎటువంటి కారణం వల్ల అప్లై చేయకపోయినా వెంటనే అప్లై చేయండి. మీకు ఇక్కడ టైం గ్యాప్ అయితే వస్తుంది. మీకు ఇంకా 5 days టైం ఉంటుంది. మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోయినా, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మిస్ అయినా, దానికి సంబంధించి క్లారిఫికేషన్ కావాలన్నా 5 days టైం మీకు ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు అప్లై చేయని స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మీరు ఏ రీజన్ వల్ల అప్లై చేయలేదు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్కి డీటెయిల్స్ స్క్రీన్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, వెరిఫై చేసేయండి. సో ఇక్కడ మెయిన్ రీజన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి 22 వరకు టైం ఇచ్చిన మీరు అప్లికేషన్లో ఏ మిస్టేక్ చేసినా 26th and 27th రోజు ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఎన్టీఏ ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇందులో ఏ డీటెయిల్స్ మాత్రం ఎడిట్ చేయకూడదు అని ఇచ్చారు అంటే నేమ్, ఇందులో ఏ మిస్టేక్ ఉండదు. మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఇది మనమే జనరేట్ చేసుకుంటాం, ఏ మిస్టేక్ ఉండదు. అడ్రస్ ఉండదు. కాంటాక్ట్ డీటెయిల్స్తో ఎటువంటి మిస్టేక్ ఉండదు. స్టూడెంట్ ఫోటో అంటే ఇప్పుడే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఏ మిస్టేక్ ఉండదు. ఇంకా మిగిలినవన్నీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చేశారు. అంటే మీకు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కరెక్ట్గా లేవని అప్లై చేయడం లేదనుకోండి, ఇప్పుడు 22లోకి అప్లై చేస్తే 26th రోజు 27th రోజు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెంటనే అప్లై చేసుకోండి. ఆధార్ కార్డ్ మిస్ మ్యాచ్ ఉన్న ఆధార్ కార్డ్ సంబంధించి కూడా ఎలా అప్లై చేయాలనేది ఇవ్వడం జరిగింది. వీడియో ఆల్రెడీ ఛానల్లో చేశాను, చూడండి. సో మీకు ఎగ్జామ్ సెంటర్ విషయంలో కన్ఫ్యూజన్ వచ్చి అప్లై చేయకపోయినా ఇప్పుడు చేశారనుకోండి, 26th and 27th రోజు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అందరికీ మెయిన్ రీజన్ అయిన కేటగిరీ సర్టిఫికెట్స్ రాకపోవడం వల్ల అప్లై చేయని స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, కేటగిరీ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. సపోజ్ మీరు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు, ఓబీసీ కోసం అప్లై చేశారు, ఎన్సెల్ ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికెట్ మీకు రాలేదు, ఇంకా రావట్లేదు కదా అని అలానే అప్లై చేయకుండా ఉండి 22nd రోజు కూడా వదిలేశారనుకోండి, మీకు అనవసరంగా లాస్ అవుతుంది. మీకు వస్తుందా లేదా డౌట్ ఉంది, అందుకోసం నేను వెయిట్ చేస్తున్నా అంటే మీకు ఇప్పుడు రిసిప్ట్ అయితే ఉంటుంది కదా, రిసిప్ట్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయండి రిసిప్ట్తో పాటు, ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా. చేసిన తర్వాత 27th కూడా మీకు సర్టిఫికెట్ రాలేదనుకుంటే అప్పుడు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతాం, మాకు ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా కేటగిరీ ఓపెన్ కేటగిరీకి చేంజ్ చేసుకోండి. అప్డేట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అప్డేట్ అయిపోతుంది. దానివల్ల మీకు ఎటువంటి లాస్ ఉండదు. సో అదే ఇప్పుడు మేము ఇప్పుడే ఓపెన్ కేటగిరీ ఇచ్చేస్తాం రివర్స్లో. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఇచ్చేసి మళ్ళీ మాకు సర్టిఫికేట్ వచ్చేస్తే కనుక వస్తుందని కన్ఫర్మేషన్ వచ్చినా కూడా డైరెక్ట్గా డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటామంటే 27th రోజు డైరెక్ట్గా ఓబీసీ అనే ఈడబ్ల్యూఎస్ మీకు ఏది అప్లికేబుల్ అవుతే ఆ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ మళ్ళీ అప్డేట్ చేసుకోండి, మీ కేటగిరీ కూడా చేంజ్ అవుతుంది. సో ఎవరు ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సెషన్ 1 కంపల్సరీగా రాయాల్సిందే. ఎందుకు అనేది డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వస్తుంది, అది చూడండి. థ్యాంక్ యూ.